DLTV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓ యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం, లాటరీ ద్వారా వధువు ఎంపిక. విఆర్ఓ మస్తాన్ ఫైల్స్ మాయం చేస్తున్నాడని ములకల చెరువు మండలం మద్దినాయనపల్లి గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలి, మదనపల్లిలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లాటరీ ద్వారా వధువు ఎంపిక. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్విస్టులు సినిమాలో సైతం చూసి ఉండరు. కర్ణాటక సకలేశ్వర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించాడు. ఆ ఇద్దరు అతన్నే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఓ యువతి విషయం కూడా తాగింది. దీంతో గ్రామ పెద్దలు లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరు ఓకే చెప్పడంతో లాటరీ తీయగా విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో గ్రామస్తులు ప్రేమికులకు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేశారు. ప్రేమించిన మరో యువతి వధూవరులకు అభినందనలు తెలిపింది. ಇಲಾಗೆ ಕಥೆ ಸುಖಾಂತమైంది. ಅಶೋಕ್ನ ಮಾತ್ರ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಸುಮ್ಮನೆ ಬಿಡಲ್ಲ. ನನಗಾಗಿರೋ ಮೋಸಕ್ಕೆ ಇಷ್ಟೇ. ನೀನು ಚೆನ್ನಾಗಿ ವಿಶ್ವನಾಥ್ ನಾಳೆ ನೀನು ಸ್ವಾರಕ್ಕೆ ಒಬ್ಬರು ನೀನು ಏನು ಹೇಳಿದ್ರೆ ಹೇಳು. ಇದು ಪಂಚಾಯತ್ಗೆ ಇದು ಪಾಯಿಂಟ್ ಹೇಳು. ಇದು ಕರೆಕ್ಟ್. ನೀನು ಸ್ವಾರಕ್ಕೆ ಹೇಳು. ನಿನ್ನಿಂದ ಅವಳಿಗೂ ಬೇಜಾರಾಗಿದೆ ಅಲ್ವಾ? ಯಾಕಂದ್ರೆ ಬ್ರೇಕಪ್ ಆಗಿತ್ತು. ಅವಾಗ ಅದು ನಿನಗೂ ಗೊತ್ತಿತ್ತಲ್ವಾ. ಆಮೇಲೆ 2 ವರ್ಷ ಈಗೇನು 1 ಗ್ಯಾಪ್ ಇತ್ತು. ಅದ್ರಲ್ಲಿ ನಮ್ಗೆ ಮದುವೆ ಅಂತೆಲ್ಲ ಫಿಕ್ಸ್ ಆಗಿತ್ತು. ಸಂಬಂಧಾತಿಶಯತ್ವ ಗಂಗಾಂಗ ಯೋಗಾಂಗ ಸದ್ಭೋಗಾಂಗ ವಧೂವರಯೋಃ ಸಂಬಂಧ ಮಾಲಿಕಂ ಪೂಜಯಿತ್ವಾ ಯೋ ವೈದ್ಧಾಂ ಬ್ರಹ್ಮಣೋ ವೇದ ಕೈ ಮುಗಿಬಿಡುತ್ತೆ. ಸರ್ ಇದನ್ನೆಲ್ಲ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలి, మదనపల్లిలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల బైక్ ర్యాలీ. సబ్ కలెక్టర్ జాహ్నవి, డిఎస్పీ రవిమనోహరాచారి, ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చలు విఫలం. అన్ని రాష్ట్రాలలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఉన్నప్పటికీ ఏపీలో అందుకు భిన్నంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆర్డినెన్స్ అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఉత్సవ కమిటీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాసా, జనసేన రామదాస్ చౌదరి, జంగాల శివరాం, హిందూ చైతన్య వేదిక కన్వీనర్ బండి బాలాజీ సబ్ కలెక్టర్కు విన్నవించారు. సోమవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టరేట్ ఛాంబర్లో ఉత్సవ కమిటీలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడం మినహా అనుమతి మా పరిధిలో లేదు. ప్రభుత్వ నిబంధనలు అందరూ పాటించాల్సిందే అని మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, జనసేన, బీజేపీ ఉత్సవ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అధికారులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాల్సి ఉందని, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు స్పందించి వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేల స్వగృహాల వద్ద వినాయక చవితి ప్రతిమలతో ఉత్సవాలను వినూత్న రీతిలో నిర్వహిస్తామని ఆల్టిమేట్ చేశారు. So the rise is very rapid. ఒక కేసు వస్తే తర్వాత 10 రావడం అనేది చాలా సులువుగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అందరూ థర్డ్ వేవ్ అంటే దట్ ఈస్ రియల్. మీరు WHO రిపోర్ట్స్ తీసుకొని ఏమన్నా తీసుకొని అంటే మీకు తెలుసు కోవిడ్ అనేది వస్తూ ఉంది. ఇట్ ఈస్ నాట్ అంటే అది ఈజీగా తీసుకునేది కాదు. నెక్స్ట్ రెండో విషయం ఏంటి, లాస్ట్ టైం సెకండ్ వేవ్ అంత భయంకరంగా రావడానికి కారణం ఏంటి చెప్పండి. ఎవరన్నా మీరు అందరూ న్యూస్ అవన్నీ చూస్తూ ఉంటారు. అన్ని స్టేట్స్ లో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాలి. దానికి సంబంధించిన దాని వల్లనే ఇంత భయంకరంగా అంటే ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ లో డెత్ రేట్ అన్నది చాలా పెరిగిపోయింది. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే మీకు తెలుసా అంటే ఇక డిహెచ్ లోనండి మీరు నమ్మరు, హాస్పిటల్ బయట నించుని జస్ట్ అంత డెడ్ బాడీస్ అలా వెళ్తా ఉండేది. అంత భయంకరంగా ఎప్పుడు ఏముంది అంటే తెలుసు, జనాలు జాగ్రత్తలు పాటించి వాళ్ళు చేస్తారు అంటే పబ్లిక్ మీద కొంచెం ఎక్కువగానే మన రెస్పాన్సిబిలిటీ పెట్టేసి ఉంటుంది. అది వర్కౌట్ కాలేదు. అందువల్లనే గవర్నమెంట్ మనకి మెదక్కి తెలుసు 370 నుంచి మీకు తెలుసు మా రోజులో సగం పైన మేము కోవిడ్ పైనే పనిచేస్తున్నాము హెల్త్ గురించి. సో ఈ ఒక్క ఏడాది మనం జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ టైంకి అందరికి మీరు అందరూ వ్యాక్సిన్ చేస్తున్నారండి. అందరూ వేస్తున్నారు. ఫస్ట్ డోస్ అయిపోయినాయి, సెకండ్ డోస్ అంటే నాట్ టు డిస్కరేజ్ ఎనీ ఆఫ్ యూ. సెకండ్ డోస్ అయిపోయినా కూడా ఇప్పుడు వస్తున్న కేసులు అన్ని మళ్ళీ 2 డోస్ అయిపోయిన వాళ్ళకే వస్తుంది. సో మరి ఇంకేమండి 24th డే వచ్చింది అంటే
సబ్ కలెక్టర్ మేడం గారికి డిఎస్పీ గారు ఇద్దరు వినాయక చవితి పండుగ సందర్భంగా పిలవడం జరిగింది. దానికి కలిసాము. కలుస్తూ వాస్తవం ఏమంటే ఈ పండుగకు కొద్దిగా ఒక అకామిడేట్ చేయండి, చేస్తూ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టండి కావాలంటే, దాన్ని కూడా తప్పకుండా అమలు చేస్తాం. ఏదైనా విధంగా కానీ ఓవరాల్ పండగ జరిపేటట్టుగా ఒక సందర్భం కల్పించండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ముఖ్యమైన పండుగ. రేపు 10 మంది దేవుడితో ప్రార్థించి అయ్యా మాకు ఈరోజు ఈ కష్టాలు, ఈ కోవిడ్ కష్టాలను తీరాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఒక 1000 మంది ప్రార్థనలు కలిసి చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తారు. ఇది జరిగే పని. సో ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చేసిన దానివల్ల అధికారులు వాళ్ళ మీద ఏం బాధ్యత, పూర్తిగా జీవో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. పండగ పర్మిషన్ ఇవ్వాల్సింది వీళ్ళ పరిధిలో లేదు. కాకపోతే నేను స్థానిక వైసీపీ గవర్నమెంట్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఈ గవర్నమెంట్ పైన క్లియర్ బాధ్యత ఉంది. ఇది ఎందుకంటే ఒక భక్తితో కూడిన పండగ. ఈ పండగకు కొన్ని మీరు నామ్స్ క్రియేట్ చేయండి, లేదా నామ్స్ చెప్పండి. ఆ నామ్స్ ప్రకారం పండగ జరిపేటట్టుగా చూడాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా మీరు ప్రజల అభ్యర్థనకు మీరు విన్నవించి తప్పకుండా మీరు పండగకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను అన్ని మా కులమతాల అతీతంగా మేము అందరం కలిసి సభని కోరుతున్నాం. కమిటీ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందేమోనని ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారిని కలిసి మేమంతా కూడా విన్నవించడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత మేము ఇంప్లిమెంట్ చేయగలమే కానీ దానికి వ్యతిరేకంగా ఏం చేయలేమని చెప్పనేసి ఉన్నతాధికారులు తెలియజేయడం జరిగింది. దీని మీద మేము ముఖ్యంగా ఇక్కడ విమర్శిస్తూ ఉండేది, మేము విమర్శనాలు ఎక్కువ పెడతా ఉండేది ప్రజాప్రతినిధుల మీద. అక్కడ పక్కన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల మనోభావాలకి ప్రతీకమైన వినాయక చవితిని జరుపుకోవచ్చు చెప్పనేసి అక్కడ జీవో ఇస్తే, ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వము హిందువుల మనోభావాల్ని నేలరాస్తూ హిందువులకు కనీస విలువ కూడా ఇవ్వకుండా, డెమోక్రసీ, సెక్యులరిజం అంటే ఏంది, అన్ని కులాలని మతాలని సమానంగా చూడటం, మరి కొన్ని కులాలని కొన్ని మతాలను మాత్రము ప్రత్యేకంగా చూడటం, కొన్ని కులాలని కొన్ని మతాలని ఈ విధంగా డిస్క్రిమినేట్ చేసి చూడటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కోవిడ్ నిబంధనకు లోబడి లిమిటెడ్ అనుమతులతో అయినా పండుగలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా గారిని, స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఎంపీ మిథున్ రెడ్డి గారిని మదనపల్లి తరఫున, జిల్లా తరఫున, రాష్ట్రంలోని అందరి హిందువుల తరఫున మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. మదనపల్లిలో ఉన్న రాజకీయ నాయకులు, ఉత్సవ కమిటీ వాళ్ళు, గణేష్ రైతు ఉత్సవ కమిటీ వాళ్ళు, అందరూ వివిధ పార్టీ వాళ్ళు, భక్తులు అందరూ కలిసి సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఈ విధంగా పండగకి వాళ్ళు చెప్పడం ఏమంటే పండగ చేయకూడదు, వీధుల్లో దేవుని పెట్టకూడదు అని జీవో పాస్ చేసినారు. మీరు కన్నా పండగ చేస్తే వీధుల్లో దేవుని పెట్టి పండగ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ సబ్ కలెక్టర్ డిఎస్పీ గారికి చెప్పినారు. సో నేను కోరేది ఒకటే, 151 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మదనపల్లిలో కౌన్సిలర్లు 90% కౌన్సిలర్లు వీధిలో వాళ్ళే, పల్లెల్లో ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళే. కాబట్టి ప్రజలకంతా కోరేది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకంతా కోరేది ఒకటే, మీ ఎమ్మెల్యే దగ్గరికి, మీ కౌన్సిలర్ దగ్గరికి, మీ వీధిలో ఉన్న ఎంపీటీసీ దగ్గరికి, మీ వీధిలో ఉన్న సర్పంచ్ దగ్గరికి మనం అందరూ పోదాం, వాళ్ళ ఇంటి ముందర విగ్రహం పెడదాం. ఎందుకు వాళ్ళు కూడా పర్మిషన్ కావాలా? మన వీధిలో గెలిచిన కౌన్సిలరు, మన పల్లెలో గెలిచిన సర్పంచ్, మన వీధిలో ఉన్న ఎంపీటీసీ వాళ్ళు కదా పర్మిషన్స్ కావాలా? వాళ్ళకి లేదా భక్తి, వాళ్ళకి లేదా దేవుడు అంటే? వాళ్ళకి ఎంతసేపు అయినా వైఎస్ఆర్ వర్ధంతి లేదంటే సన్మానాలు ఇవేనా వాళ్ళకి కావాల్సింది? ఇవి అవసరం లేదా? ఖచ్చితంగా సర్పంచులు, ఎంపీటీసీలు, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ అందరూ బాధ్యత తీసుకొని, ఇంక్లూడింగ్ మదనపల్లి చైర్మన్ కూడా, మున్సిపాలిటీ చైర్మన్ కూడా, ఎమ్మెల్యే కూడా, మంత్రి కూడా, ఎంపీ కూడా అందరూ బాధ్యత తీసుకొని వాళ్ళే చెప్పాల పండుగ బాగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి, లిమిట్గా చేసుకోండి, కోవిడ్ నిబంధనలు పాటించండి. మేము కూడా హర్షిస్తాం, జై జై అంటాం. ఇవన్నీ అరెస్ట్ చేస్తాం, లోపలేస్తాం, 10 కేసులు పెడతాం. చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో పండగ చేయమని కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చారు. కర్ణాటకలో కోవిడ్ కేసులు ఉన్నా కూడా పండగ లిమిట్గా చెప్పిన వాళ్ళు ఇచ్చినారు. ఇండియాలో లేని రూల్స్ ఆంధ్రాలో ఉన్నాయంటే అసలు ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము కాదు పండగ చేయాలని ఉన్నాం, ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు ప్రశ్నించాలి.
పేదలకు కేటాయించిన పట్టా భూములో అక్రమణాలు తొలగించిన మండల రెవెన్యూ అధికారులు కోర్టులో కేసు నడుస్తున్నా ఎలా తొలగిస్తారని జేసీబీకి అడ్డంగా పడుకున్న బాధితుడు. మదనపల్లి మండలం కొండామరపల్లి పంచాయతీ వెంకప్పకోట సర్వే నెంబర్ 76/282లో 12.90 ఎకరాల భూమిలో 4.60 ఎకరాల భూమి గత 52 సంవత్సరాల క్రితం చెన్నకేశవ తండ్రి పేరున పట్టా పాస్బుక్లు ఉన్నాయి. వారి ఆధీన అనుభవంలో ఉన్న భూమిలో 2 ఎకరాల స్థలంలో గత జనవరి మాసంలో 200 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. అయితే గత 50-60 సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి ఉన్న అనుభవంలోని భూమిని రెవెన్యూ అధికారులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేనేదో మాట్లాడుతున్నాను. ₹1,00,000 ఖర్చు పెట్టి కూసాలని పీకేజీలు కమ్మంటా. ₹1,00,000 ఖర్చు పెట్టి కూసాలని పీకేజీలు కమ్మంటా. కృష్ణమూర్తి సార్ అలా సార్ దగ్గరికి రండి సార్, అట్లా వాయిస్ ఇచ్చేది వెళ్ళిపోతాం సార్. నువ్వు నీ 420 కావాలంటే చూపిస్తాం అంతే. 420 అంటే కనుక మీరు రాళ్ళు కొట్లు చూపించేస్తే నేనేం సార్ అది నా తప్పు కాదు. అది నా తప్పు కాదంటే ఎట్లా సార్? నేను చేసుకున్నాను 50 ఏళ్ళ నుంచి చేసుకుంటాను దాన్ని. ఇప్పుడు మీరు నా దాంట్లో దున్నేస్తానంటే దానిలో నువ్వు దున్నావు సార్. పట్టాలు ఇచ్చిన దానిలో దున్నావు నువ్వు. లేదు సార్, నేను 50 ఏళ్ళ నుంచి నేను ఏమి ఇదేం వరి పండే భూమి, బౌండరీ చూపించి ఆ పోల్ నుంచి ఆ పోల్ వరకు సర్వే రాలే లేదు. 420కి బౌండరీలే లేదు. చూపించిన తర్వాత ఏది బాగుంటే ఆ భూమి నాదంటే బాగుంటే కదా సార్. నేను బాగు చేసుకునే భూమిని అడుగుతాను. మేము చేసింది లెవలింగ్ ఏదో సమాధానం చెప్పు. నీకు ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ స్కెచ్ ఉంటే చూపిస్తా ఉన్నాను సార్. నేను కోర్టు స్టే ఉంది, అన్ని ఉన్నాయి సార్. హైకోర్టులో స్టే ఉంది, అన్ని ఉన్నాయి సార్. అన్ని చూపిస్తాను సార్. నేను చేసిన తప్పు సార్. నిలిపేది ఉంటాను సార్. పెరిగాను సార్. 420 ఆ పక్క ఉంది పట్టాలు సార్ అది కాదు సార్. ఇది సార్ నా భూమి చేసుకుంటాను నాకు తెలియదు సార్. మా తాతకి దాంట్లో ఇప్పుడు 4 ఎకరాలు ఏమంటే ఇంకా 82లో దాంట్లో కూడా వాళ్ళు కట్టేసిన మీరు కాదు. 6 ఇండ్లు వస్తాయి, 6 ప్లాట్లు రాళ్ళు నట్టారు, అది తీసేసాం. 14 ఉన్నాయి సార్. మనకు వెంకటప్పకోట రెవెన్యూ లెక్క దాకాలో మనం సుమారు 545 మందికి ఇంటి పట్టాలు ఇచ్చాము మనం నవరత్నాలు పేదల భాగంగా. ఇందులో అర్బన్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మేము మార్కింగ్ చేసి జియో ట్యాగింగ్ చేసి 200 మందికి సుమారు ఈ భూమిలో మనము వాళ్ళకి పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లబ్ధిదారులందరికీ కూడా. ఇది గత సంవత్సరం కాలంగా జరుగుతోంది.
ఇందులో ఇటీవల గవర్నమెంట్ ప్రోగ్రాం ప్రకారము ఇంటి బేస్మెంట్స్ వేసుకునే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పక్కన ఉండే భూమి దరఖాస్తు భూమి తీసుకున్నామనే ఒక ఆయన వాళ్ళని మనం ఈ పట్టాలు ఇచ్చిన దానిలోకి ఎంటర్ కాకుండా అడ్డుకుంటున్నారు గత కొంతకాలంగా జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే హౌసింగ్ ప్రోగ్రాము కొంచెం మనం పూర్ ప్రోగ్రెస్ వచ్చింది. వీళ్ళు గత 3 రోజుల ముందు ఏం చేసినారంటే ఇక్కడ ఫెన్సింగ్ రాళ్ళు నాటేసి ఈ భూమి చుట్టూ మనం ఏదైతే ఇంటి పట్టాలు ఇచ్చామో ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు నాటి ఈ షెడ్ నిర్మించడం జరిగింది. 2 రోజుల ముందు తీసేయమని చెప్పంపిస్తే కూడా వాళ్ళు తీసేయలేదు. కాబట్టి ఈరోజు మనం తొలగించడం జరిగింది. త్వరలో ఇక్కడంతా కూడా లబ్ధిదారులందరికీ కూడా బేస్మెంట్స్ వేయించి ఇంటి నిర్మాణ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఎన్ని ఎకరాలు సార్? సర్వే నెంబర్ 76. ఎన్ని ఎకరాలు సార్? మొత్తం 545 ఫ్లాట్లు. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఇతను చెప్తున్న దాంట్లో వచ్చి సుమారు 200 ఇండ్లు దాకా వస్తుంది. ఎన్ని ఎకరాలు చేసి మనం ప్లాటింగ్ మీరు మార్కింగ్ కూడా చూడొచ్చు. ఆ రాళ్ళంతా కూడా తీసేసినారు. మేము రాళ్ళు నాటింకా రాళ్ళు ఎకరాలు ఎన్ని ఎకరాలు? మొత్తం 12 ఎకరాలు. 12 ఎకరాలు మొత్తం మన గవర్నమెంట్ సంబంధించి 12 ఎకరాలు 90 సెంట్లు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ శారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి, కడగంటి చూపుల దారాలతో జరియ వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక. నాణ్యత, మన్నిక మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగా అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. సమస్యలపై సమర్పించిన అర్జీలను సంబంధిత విఆర్ఓ మస్తాన్ ఫైల్స్ మాయం చేస్తున్నారని ముల్కల్చెరువు మండలం మద్దినాయనపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై మదనపల్లె సబ్ కలెక్టర్కి విన్నవించారు. ములకలచెరువు మండలం నాయనవారుపల్లి పంచాయతీ విఆర్ఓ మస్తాన్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రేషన్ కార్డు 1B అడంగల్, రైతుల భరోసా, కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో రైతులు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏసీబీకి చిక్కిన విఆర్ఓ మస్తాన్ రావులో మార్పు రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బదిలీ చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ఏవో శేషయ్యకు రైతులు నారాయణ స్వామి, మల్లికార్జున్ రెడ్డి, సురేష్, కేశవ వినతి పత్రాలు అందజేశారు. దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. పల్లి ములకలచెరువు మండలం. నా పేరు నారాయణ స్వామి, పక్కనుండి ఆయన సురేష్, ఈ నారాయణ రెడ్డి. అంటే ఇలా రైతులు సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో విఆర్ఓ గారు తప్పుడు పాస్బుక్లు చేసి ఒకరి భూమి ఇంకొకరికి తారుమారు చేసి అధికారులను తప్పుదావ పట్టించి అనేక అవినీతి అక్రమాలు చేసి చాలామంది రైతులు కోర్టు చుట్టుకారం తిరిగేటట్లుగా, కోర్టుకు పంపించేటట్లుగా చేసి పలువురు అధికారులను ఈయన నమ్మి ఇబ్బందులు పడేటట్లుగా చేసి అనేక అక్రమాలకు పాల్పడినాడు. కాబట్టి ఈయన పైన గట్టిగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఈయన చేసిన అవినీతిని అంతా ఇంతగా సమాజానికి ఒక చీడపురుగులు అంటాడు ఈయన మీద అధికారులు, ఇట్లా మీడియా అందరూ గట్టిగా చర్య తీసుకొని ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్, చిత్తూరు కలెక్టర్ గారికి ఈ విషయం విఆర్ఓ గారి పైన దృష్టి పెట్టి తీసుకున్నాం. ఇక్కడ ఇంకా పోయిండే స్పందన అర్జీలు కూడా ఆఫీసులో మాయం చేసేస్తాడు ఈయన
ఘనత అటువంటిదన్నమాట. ఇక్కడ అధికారులందరినీ తప్పుగా పట్టించేసి అర్జీని మాయం చేసేస్తున్న వల్ల సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు ఇద్దరు కూడా లెటర్లు ఇచ్చిన్నారు. అందువల్ల సబ్ కలెక్టర్ గారిని కలవమన్నారు. స్వయంగా సబ్ కలెక్టర్ గారు వచ్చి మొలకలచెరువు మండలంలో విఆర్ఓ మస్తాన్ పైన ఉండే అవినీతి పైన తోడేయాల్సిందిగా కోరుతున్నాను సార్. సోమవారం మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందన నిర్వహించడం జరిగిందన్నారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. త్రాగునీరు, శానిటేషన్, డ్రైనేజీ సమస్యలతో పాటు కోవిడ్-19 సమస్యలపై ఫిర్యాదులు అందాయని 24 గంటల్లో ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ స్పందన కార్యక్రమానికి మున్సిపల్ ఏఈ కిరణ్, ఆర్ఓ పల్లవి, శానిటరీ ఇన్స్పెక్టర్ మూర్తి, టీపీఓ జాకీరా, ఆర్ఐ రెడ్డి మస్తాన్ పాల్గొన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, మాకేం అబ్జెక్షన్ మట్టితో మేడం మొత్తం మాట్లాడే హైదరాబాద్ నుంచి కూడా రిటర్న్ వచ్చింది. చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం 10:30 నుంచి 11:30 వరకు స్పందన కార్యక్రమంలో అర్జీలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎవరికైనా పబ్లిక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకువస్తే వాటిని 1 వీక్ లోపల, అంటే టైంను బట్టి ఫైనాన్స్కి సంబంధించిన మ్యాటర్స్ ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి, లేదా లేకుండా మామూలుగా నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ అయితే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. మన మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి, ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా మన స్పందన కార్యక్రమంలో ప్రతి సోమవారం మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఫోన్ ద్వారా కానీ లేక పర్సనల్గా కానీ మీ సమస్యలను మా దృష్టికి తెస్తే దాన్ని త్వరితగతిన సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లు మున్సిపల్ కమిషనర్ మదనపల్లి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై డిపో మేనేజర్ వేధింపులు మానుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సర్వీసులు నడపాలని, కార్మికులకు కోవిడ్ కిట్లు పంపిణీ చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ బాబు సబ్ కలెక్టర్ ఏఓకు విన్నవించారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శేషయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతే పడతారు. ఒక 150 ఇప్పుడు మరి లాస్ట్ 120, 160, 140 పెట్టినారు. అంతకుముందు పనులు పెట్టేస్తారు. నేను ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శిని. గత సంవత్సరం రోజులుగా మేము డిఎం గారితో ఎన్నోసార్లు చర్చలు జరిపినాము డిపో సమస్యల మీద స్పందించకపోగా నాన్పుడు ధోరణితో డిఎం గారు వ్యవహరిస్తూ చట్ట ప్రకారము ఏడీసీ నిబంధనల ప్రకారము ఎండి సర్కులర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత డిఎం గారి మీద ఉన్నను కాలయాపన చేస్తూ కార్మిక అశాంతికి తోడ్పడుతున్నందున నేడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి స్పందన కార్యక్రమంలో మా యొక్క సమస్యలను తెలియపరిచినాము. ఇప్పుడైనా డిఎం గారు మేల్కొని చట్టపరమైన అంశాలను, సర్కులర్లను ఇంప్లిమెంట్ చేసి ఏడీసీ సప్లింగ్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.